ఎపిసోడ్ నంబర్ 111 నువ్వే దొంగ. క్లాస్లో జరుగుతున్న గొడవను ఆపిన సబీనా స్టూడెంట్స్ అందరినీ తమ ప్లేస్లో కూర్చోమని ఆర్డర్ వేసింది. నిజానికి సబీనా చాలా సంవత్సరాలుగా పెయింటింగ్ సెక్టార్లో తన వారసత్వాన్ని నిలబెట్టుకోగల శిష్యుడి కోసం వెతుకుతుంది. కాని ఇంతవరకు ఆమెకు ఎవరూ దొరకలేదు. కాబట్టి ఆమె సాగర్ను తన శిష్యుడిగా తయారు చేయాలని అనుకుంటుంది. స్టూడెంట్స్ అందరూ సబీనా మాట విని వెళ్లి తమ ప్లేస్లో కూర్చున్నారు. ఆ తర్వాత ఆమె ఏం చెప్తుందో వినడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళందరి వైపు చూస్తూ, ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. మన పొరుగు రాష్ట్రమైన చెన్నై ప్రస్తుతం తీవ్రమైన వరదలకు గురైంది. దీనివల్ల అక్కడ ప్రజలందరూ పూర్తి కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ సహాయం చేసే బాధ్యత మనం తీసుకోబోతున్నాం. ఒక నిజమైన కల్టివేటర్ ఎప్పుడూ బలహీనులకు సహాయం చేస్తాడు. అందుకే మన అకాడమీ కూడా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఫండ్స్ ఇవ్వచ్చు. ఎంత ఇవ్వాలని లిమిటేమీ లేదు, అది మీ ఇష్టం. అలాగే ఎక్కువ ఫండ్స్ ఇచ్చిన వాళ్ళకి అకాడమీ నుంచి రివార్డ్స్ కూడా ఉంటాయి అని చెప్పింది. అది వినగానే స్టూడెంట్స్ అందరూ మళ్లీ తమలో తామే గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. అంటే అది ఎలాంటి రివార్డ్ అయి ఉంటుంది అని ఒక స్టూడెంట్ అడిగాడు. ఇది లాంగ్వేజ్ అకాడమీ, మామూలు చిన్నపిల్లల్లా స్కూల్ కాదు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిచ్చే రివార్డ్స్ హై లెవెల్లోనే ఉంటాయి అని మరో స్టూడెంట్ ఊహిస్తూ అన్నాడు. అవును, ఖచ్చితంగా వాళ్ళు కల్టివేషన్లో ఏదైనా కొత్త మెథడ్ చెప్తారేమో, లేదా హైగ్రేడ్ మెడిసినల్ పిల్ ఇస్తారేమో అని మరో స్టూడెంట్ కూడా ఆశగా అన్నాడు. స్టూడెంట్స్తో విషయం చెప్పిన తర్వాత బ్లాక్ బోర్డ్పై ఫండ్ రైజింగ్ అనే వర్డ్ రాసి పక్కనే బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా రాసింది. ఆ తర్వాత స్టూడెంట్స్తో, మీరు ఇవ్వాలనుకున్న అమౌంట్ ఈ అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేస్తే చాలు అని చెప్పింది. దాంతో స్టూడెంట్స్ అందరూ వెంటనే తమ మొబైల్స్ ఓపెన్ చేసి ఒక్కొక్కరు లక్షల్లో డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టారు. తన్మయ్ కూడా అందరికన్నా ఎక్కువగా డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాడు. కానీ నిన్న రాత్రి దాదాపు 4 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇక అతని అకౌంట్లో కేవలం 2 కోట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అతను ఈ సంవత్సరం మొత్తం వాడుకోవాలి. అందుకే ఒక క్షణం ఆలోచించాడు. అయినా అందరి ముందు తన గొప్పను నిరూపించుకోవాలనుకున్న అతను వెంటనే అకౌంట్లోకి 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత తన మొబైల్ను సాగర్ వైపు చూపిస్తూ, హే సాగర్, చూసావా, నా దగ్గర డబ్బు లేదని ఇందాక ఏదో చెప్పావు కదా, ఇప్పుడు 50 లక్షల ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశాను. క్లాస్లో అందరికన్నా నాదే ఎక్కువ అని గర్వంతో పెద్దగా చెప్పాడు. అవును, తన్మయ్ దగ్గర డబ్బు లేదనే మాట మేము ఎప్పుడూ వినలేదు. ఇదంతా ఈ సాగరే చేశాడని నేను క్లియర్గా చెప్పగలను. ఎందుకంటే అతను నీరజ ఫోన్ దొంగలించడం నేను కల్లారా చూశాను అని హడావుడిగా చెప్పాడు చేతన్. వెంటనే భార్గవ్ కూడా సబీనా వైపు చూస్తూ, అవును మేడం, ఈ సాగర్ దొంగతనం చేశాడు. మనం ఖచ్చితంగా మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు అకాడమీలో ఉండడం మంచిది కాదు అని అన్నాడు. ఆ మాటలు వినగానే సబీనా నమ్మలేనట్లుగా సాగర్ వైపు చూసి, సాగర్, నువ్వు నిజంగా నీరజ ఫోన్ దొంగలించావా అని అడిగింది. అతను కల్టివేషన్ పరంగా హై లెవెల్లో ఉన్నా సరే అతని స్వభావం కూడా చాలా ముఖ్యమైనదని, అతను ఎలాంటివాడో క్లియర్గా తెలుసుకోవడంలో ఎలాంటి పొరపాటు జరగకూడదని అనుకుంది సబీనా. ఒకవేళ కల్టివేషన్ పరంగా హై లెవెల్లో ఉన్నా కూడా అతని స్వభావం సరిగ్గా లేకపోతే అతని వల్ల సీక్రెట్ కింగ్డంలో ఉండే ప్రజలందరికీ అది ప్రమాదంగా మారుతుందని అనుకుంది ఆమె. మీరు అతన్ని అడిగితే నిజం చెప్పడు మేడం, ముందు అతన్ని క్లాస్ నుండి వెళ్ళగొట్టాలి. అలా చేస్తేనే ఫ్యూచర్లో ఇంకెవరూ ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు అని సీరియస్గా చెప్పారు తన్మయ్. అంత జరుగుతున్న సాగర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో సబీనా అతని వైపు డిసప్పాయింట్గా చూసి, సాగర్, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంది. అప్పుడు సాగర్ ఆమె దగ్గరికి వెళ్లి, మేడం, మీరొకసారి నా మొబైల్ ఇవ్వండి. నేను చెప్పింది నిజమో కాదో మీకు ఇప్పుడే నిరూపిస్తాను అని అన్నాడు. ఆ మాట విని క్లాస్లో వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వారు. నువ్వేం చెప్తున్నావు సాగర్? నీ ఫోన్ తీసుకుని దొంగతనం చేయలేదని ఎలా చూపిస్తావ్? నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ నవ్వుతూ అడిగాడు చేతన్. అప్పుడు సాగర్ అతని వైపు సీరియస్గా చూసి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటే అన్నీ నిరూపిస్తాను అని చెప్పి వెంటనే సబీనా వైపు చూసి, మేడం ప్లీజ్ నా మొబైల్ ఇవ్వండి రిక్వెస్టింగ్గా అడిగాడు. అప్పుడు సబీనా అతని వైపు ఒక క్షణం పాటు దీర్ఘంగా చూసింది. ఆ తర్వాత ఏదో నిర్ణయించుకున్నట్లు తన చేతిని గాల్లో తిప్పింది. వెంటనే సాగర్ ఫోన్ ఆమె చేతిలో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ఆమె సాగర్ వైపు చూస్తూ, నేను నీ ఫోన్ ఇస్తాను, కానీ ఇక ముందు క్లాస్ జరిగే టైంలో మొబైల్ ఫోన్ తీయడానికి వీల్లేదు. మళ్ళీ క్లాస్లో నువ్వు మొబైల్ వాడటం చూస్తే
ఇక దాన్ని నీకు ఎప్పటికీ తిరిగివ్వను. అలాగే మరోసారి నువ్వు ఏదైనా దొంగతనం చేసినట్లు తెలిస్తే వెంటనే నిన్ను అకాడమీ నుంచి డిస్మిస్ చేసి పోలీసులకు పట్టించాల్సి వస్తుంది. నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు, కానీ ఇలా Everything for your little love from the softest blankets. అని చెప్పి తన చేతిలో ఉన్న మొబైల్ను సాగర్కు ఇచ్చింది. సాగర్ ఏం మాట్లాడకుండా తన మొబైల్ తీసుకొని వెంటనే వెళ్లి తన సీట్లో తిరిగి కూర్చున్నాడు. సబీనా కూడా వెంటనే తన మొబైల్లో వెబ్ పేజీని ఓపెన్ చేసి ఎంత ఫండ్ రేస్ అయిందో అని చెక్ చేసింది. అప్పటికే దాదాపు అందరూ కలిపి 2 కోట్ల రూపాయల వరకు ట్రాన్స్ఫర్ చేశారు. అది చూసి సబీనాకు సంతోషంగా అనిపించింది. వీళ్ళు క్లాసులు సరిగ్గా వినకపోయినప్పటికీ అందరూ మంచి మనసున వాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తే ఫ్యూచర్లో వీళ్ళను నేను గొప్ప ఆయుధాలుగా మార్చగలను అని తనలో తానే అనుకుంది. ఇంతలో హఠాత్తుగా ఎవరో అందరూ ఒకసారి వెబ్ పేజ్ ఓపెన్ చేసి చూడండి అని అరిచాడు. దాంతో అందరూ హడావుడిగా వెబ్ పేజ్ ఓపెన్ చేశారు. అందులో ఒక క్షణం క్రితమే 2 కోట్ల రూపాయల ఫండ్స్ యాడ్ అయ్యాయి. అక్కడ క్లియర్గా సాగర్ 2 కోట్ల విరాళం ఇచ్చినట్లుగా ఎంటర్ అయింది. అది చూసిన నీరజ షాక్ అవుతూ సాగర్ వైపు తల తిప్పి చూసింది. 2 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన వ్యక్తికి తన మొబైల్ దొంగలించాల్సిన అవసరం లేదని వెంటనే ఆమెకు స్ట్రైక్ అయింది. మరుక్షణమే నేనతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఆమె మనసులో గిల్టీ ఫీలింగ్ కలిగింది. భార్గవ్, చేతన్ ఇద్దరికీ ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనైంది. క్లాస్లో మిగిలిన వాళ్ళు కూడా అది నమ్మలేకపోయారు. అప్పుడు సాగర్ లేచి తన్మయ్ దగ్గరికి వెళ్లి, ఇప్పుడు చెప్పు, నేను మొబైల్ ఫోన్ దొంగలించేంత పేదవాడినా? నీకు లెక్కలు బాగా వస్తే ఈ 2 కోట్లతో నేను ఎన్ని మొబైల్ ఫోన్స్ కొనగలను కూడా నువ్వు లెక్క పెట్టుకోవచ్చు అని అన్నాడు. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్న ఆ క్లాస్లో సాగర్ మాటలు అందరికీ వినిపించాయి. అయినా అతన్ని అడ్డుకోవడానికి ఎవరూ మాట్లాడే సాహసం చేయలేకపోయారు. అప్పటికి తన్మయ్ ముఖం కోపంతో ఎర్రబడింది. కానీ అతను వెంటనే ఎగతాళిగా నవ్వుతూ, ఈ డబ్బు నువ్వేమైనా కష్టపడి సంపాదించావా? మీ ఆవిడ కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు నీ గొప్పల కోసం ఖర్చు చేస్తున్నావు. దానికి నువ్వు సిగ్గుపడాలి అని అన్నాడు. దాంతో క్లాస్లో ఉన్న అందరికీ అదే నిజమై ఉంటుందని అనిపించింది. సాగర్ తన భార్య డబ్బుని మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాడని అందరూ అనుకున్నారు. వెంటనే చేతన్ నవ్వుతూ, ఇంత డబ్బు డొనేట్ చేశావని తెలిస్తే ఇంటికెళ్ళాక నీ భార్య నిన్నింట్లోకి రానిస్తుందా అని అన్నాడు. నిజమే, ఇప్పుడు అఖిల వాళ్ళ ఫ్యామిలీ కూడా మరీ అంత రిచ్ ఫ్యామిలీ ఏమి కాదు. బిజినెస్ లో చాలా లాస్ లో ఉన్నారని విన్నాను. అలాంటప్పుడు ఇంత ఎక్కువ అమౌంట్ డొనేట్ చేయాల్సిన అవసరమేముంది అని అన్నాడు ఒక స్టూడెంట్. కానీ సాగర్ వాళ్ళ మాటలేవీ పట్టించుకోకుండా, తన్మయ్, నీ దగ్గర చాలా డబ్బులే ఉన్నట్టున్నాయి, కాబట్టి మనం ఒక చిన్న బెట్ వేసుకుందామా అని అడిగాడు. బెట్టా? నీతోనా? నాతో బెట్ వేసేంత సీన్ నీకుందా? పొగరుగా అడిగాడు తన్మయ్. ఎవరికి ఎంత సీనుందో ఇప్పుడే తేల్చేద్దాం. ముందు నువ్వు బెట్కి రెడీగా ఉన్నావో లేదో అది చెప్పు అంటూ అతన్ని రెచ్చగొట్టాడు సాగర్. ఇంతలో సాగర్, నువ్వేం చేస్తున్నావు? క్లాస్లో ఇలా బిహేవ్ చేయడానికి వీల్లేదు. వెళ్ళి నీ సీట్లో కూర్చో అని అతన్ని కోప్పడింది సబీనా. మేడం ప్లీజ్, ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి, ఆ తర్వాత మీరు చెప్పినట్లే చేస్తాను అని ఆమెను రిక్వెస్టింగ్ చేశాడు సాగర్. దాంతో సబీనా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అదే అంగీకారం అనుకొని సాగర్ మళ్ళీ తన్మయ్ వైపు చూసి, చెప్పు, బెట్కి రెడీనా అని అన్నాడు. అది విని తన్మయ్ ఆలోచిస్తూ, ఇప్పుడు వీడు ఏం బెట్ వేయాలనుకుంటున్నాడు? దీనికి నేను ఒప్పుకోవాలా వద్దా అనుకుంటూ సైలెంట్గా నుంచున్నాడు. అప్పుడు సాగర్ అతన్ని చూసి నవ్వి, నీ వాలకం చూస్తుంటే భయపడుతున్నావని అర్థమవుతుంది. సరే అయితే ఫస్ట్ స్టెప్ నేనే వేస్తాను అంటూ తన మొబైల్లో నుండి మరో 1 కోటి రూపాయలు ఫండ్స్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. వెంటనే ఒక స్టూడెంట్, వెబ్ పేజ్ చూడండి, సాగర్ మళ్ళీ 1 కోటి రూపాయలు డొనేట్ చేశాడు. ప్రస్తుతం 3 కోట్లతో అతనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అని పెద్దగా అనౌన్స్ చేశాడు. అది చూసి క్లాస్లో అందరి కళ్ళు అప్రయత్నంగానే సాగర్ వైపుకు తిరిగాయి. తన్మయ్ కూడా తన ఫోన్లో వెబ్ పేజ్ వైపు చూశాడు. ఆ లిస్టులో టాప్ పొజిషన్లో సాగర్ పేరు ఉండటం చూసి అతను గుటకలు మింగాడు. అప్పుడు సాగర్ అతనితో, ఇప్పుడు నీ టర్న్. తన్మయ్, నువ్వు నాకన్నా 1 రూపాయి ఎక్కువ ఇచ్చి చూపించు, అప్పుడు ఈ బెట్లో నువ్వే గెలిచినట్లు అని చెప్పాడు. అది విని తన్మయ్ కంగారు పడుతూ, నా అకౌంట్లో ఇంకా కొంత డబ్బు మాత్రమే మిగిలి ఉంది. ఆ డబ్బు మొత్తం ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఈ బెట్ గెలవలేను. కాబట్టి ముందు ఏదో ఒకటి చేసి వీడి ప్లాన్ సక్సెస్ అవ్వకుండా చూడాలి అనుకున్నాడు. దాంతో అతను చిన్నగా నవ్వి, సాగర్, ఇప్పుడు నువ్వు నీ భార్య కార్డ్స్ ను కూడా దొంగిలించావా? వాటితోనే ఇలా ఫండ్స్ ఇస్తున్నావా అని అడిగాడు.
దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు డొనేట్ చేయండి తన్మయ్ గారు, ఏమాత్రం బెదరకుండా అన్నాడు సాగర్. నువ్వు దొంగలించిన కార్డులో డబ్బులన్నీ అయిపోయాక నువ్వు బెట్ వేస్తే బాగుంటుంది అన్నాడు తన్మయ్. నా కార్డుల గురించి, అందులో బ్యాలెన్స్ గురించి మాటలు వస్తున్నాయి కానీ తన్మయ్ నుంచి డొనేషన్స్ రావట్లేదు అని వెటకారంగా అన్నాడు సాగర్. ఆ మాటలకు తన్మయ్ మొహం కోపంతో ఎర్రబడింది. కానీ అతను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. మనసులోనే వీడు ఓవరాక్షన్ చూడ్డం కన్నా డబ్బులు ఎక్కువ వేసి వీడి నోరు మోయించడం బెటర్. కానీ మా నాన్న మరో సంవత్సరం వరకు డబ్బులు అడగవద్దని నిన్న రాత్రే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు కాల్ చేసి మరో 2 కోట్లు అడిగానంటే హైదరాబాద్కు వచ్చి మరీ నా కాళ్ళు విరగొడతాడు అని మనసులోనే అనుకున్నాడు. తన్మయ్ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ గమనించిన సాగర్, తన్మయ్ ఏంటిది, నువ్వింకా ఏం డొనేట్ చేయలేదేంటి? అయ్యో పాపం, కార్డులో డబ్బులు అయిపోయాయా అని అన్నాడు. ఇప్పుడేం మాట్లాడినా ఇరుక్కుంటాను అనుకున్న తన్మయ్ సైలెంట్ గా ఉన్నాడు. కాసేపటి క్రితం వరకు నీ నోరు బాగానే పనిచేసింది కదా తన్మయ్. నేనే మొబైల్ దొంగలించానని మీరంతా గొంతెత్తి అరిచారు. మరి నేను మొబైల్ కొనుక్కోవాలనుకుంటే నా దగ్గర డబ్బు లేదని మీరిప్పుడు చెప్పగలరా అని తన్మయ్ని చూసి కళ్ళు ఎగరేశాడు సాగర్. అదంతా చూస్తున్న భార్గవ్ తన్మయ్ పరిస్థితి అర్థం చేసుకుంటూ, ఇలానే వదిలేస్తే అందరూ తన్మయ్ని తక్కువ చేసి మాట్లాడతారు, ఎలాగైనా ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి అని మనసులోనే అనుకున్నాడు. కాని ఆ మాటలు వింటున్న తన్మయ్కి కోపం రావడంతో పాటు బాధగా కూడా అనిపించింది. ఉక్రోషంతో చాలాసేపటి వరకు కళ్ళు ఆర్పకుండా సాగర్ని చూస్తూ ఉన్నాడు. అది చూసిన సాగర్ నవ్వుతూ, నన్ను చూస్తేనే ఎగిరిపడేవాడివి, ఇప్పుడేమైంది, నోట మాట పడిపోయిందా అని అడిగాడు. ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన తన్మయ్ తన పిడికిలితో సాగర్ ముఖంపై కొట్టడానికి చెయ్యి చాచాడు. అది ముందుగానే ఊహించిన సాగర్ అతని పిడికిలి తన ముఖానికి తగలడానికన్నా 1/2 సెకండ్ ముందే రియాక్ట్ అయి అతని పిడికిల్ని తన చేతితో గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ గొడవ పడటం చూసి క్లాస్ అంతా గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. తన్మయ్ ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. ఇట్స్ నాట్ ఫేర్ అన్నాడు ఒక స్టూడెంట్. అవును, నిజంగా వాడి దగ్గర డబ్బు లేనప్పుడు మరెందుకంత ఫోర్సులు కొడుతూ ఉన్నాడు అన్నాడు మరో స్టూడెంట్. తన్మయ్ షో ఆఫ్ చేయడానికి ఇలా చేస్తున్నాడన్న సంగతి ఆ క్లాస్లో అందరికీ అర్థమైంది. సాగర్ అతని పిడికిల్ని గట్టిగా పట్టుకొని, నువ్వు నన్ను ఇప్పటివరకు మాటలతో చాలా ఇన్సల్ట్ చేశావు, అయినా నిన్ను పట్టించుకోలేదు, కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత అంటూ అతను మాట్లాడుతూ ఉండగానే, ఇంత దూరం వస్తే ఏం చేస్తావు, నా వెంట్రుక కూడా పీకలేవు అని రెక్లెస్ గా అన్నాడు తన్మయ్. నువ్వు నన్ను కొట్టడానికి చెయ్యెత్తితే చేతులు కట్టుకొని కూర్చోవడానికి నేను చేతకాని వాడినని అనుకుంటున్నావా అంటూనే తన పిడికిలి బలంగా బిగించి తన్మయ్ మొహం మీద పంచు వేశాడు. ఆ తర్వాత రెప్పపాటు సమయంలోనే అతను నేలపై పడిపోయాడు. అసలేం జరిగిందో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. దాంతో స్టూడెంట్స్ అందరూ షాక్ అయ్యారు. అసలిక్కడేం జరిగింది, మీకెవరికైనా అర్థమైందా? ఒక స్టూడెంట్ అయోమయంగా అడిగాడు. నాక్కూడా అర్థం కాలేదు, కానీ ఇక్కడ ఏదో జరిగింది అంతే ఆశ్చర్యంతో అన్నాడు మరో స్టూడెంట్. సాగర్ ఆ తన్మయ్ ముఖంపై స్ట్రాంగ్ పంచ్ ఇచ్చి ఒక్క చేత్తోనే తన్మయ్ని గాలిలో లేపి గిరగిరా తిప్పాడు. తన్మయ్ గాల్లో 3 సార్లు పల్టీ కొట్టి ఆ తర్వాత గోడని గుద్దుకుని నేలకు కర్చుకున్నాడు అంటూ తాను చూసిన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పాడు ఒక స్టూడెంట్. ఏంటి, సాగర్ అతన్ని కొట్టాడా? అతనికి ఇంత టాలెంట్ ఉందా? నోరు తెరుస్తూ అడిగాడు మొదటి స్టూడెంట్. ఆ పంచ్ పవర్ని చూసిన వాడెవడు సాగర్ జోలికి వెళ్లే ధైర్యం చేయడు అన్నాడు ఆ సంఘటనను చూసిన స్టూడెంట్. ఇంతలో, సాగర్, హౌ డేర్ యూ టు బిహేవ్ లైక్ దిస్ ఇన్ మై క్లాస్ అంటూ కోపంగా అరిచింది సబీనా. సాగర్ తాను చేసిన పనికి సబీనాకు ఏం సమాధానం చెప్పబోతున్నాడు? సాగర్ను తప్పుగా అర్థం చేసుకున్నానని అనుకున్న నీరజ ఏం చేయబోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.